నమస్తే వెల్కమ్ టు స్కై విజన్ న్యూస్ నా పేరు హరిప్రియ ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం ఈ నెల 19వ తేదీన పాండిచ్చేరి ఏకైక లోక్సభ స్థానానికి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో యానాంలో హోరాహోరీగా ఎన్నికల ప్రచారం నిర్వహించిన వివిధ రాజకీయ పార్టీలు తాళ్లరేవు మండలంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవనం వద్ద శిరోముండన కేసులో దళితులకు అనుకూలంగా తీర్పు రావడంతో హర్షం వ్యక్తం చేసిన తాళ్లరేవు మండల దళిత యునైటెడ్ వెల్ఫేర్ అసోసియేషన్ తాళ్లరేవు మండలం పరిధిలోని వివిధ గ్రామాలలో అత్యంత వైభవంగా జరిగిన శ్రీరామనవమి వేడుకలు పోలింగ్ దగ్గర పడుతుండటంతో యానాం బీజేపీ శాఖ అధ్యక్షుడు కనకాల రాజు ఆధ్వర్యంలో లోక్సభ ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగింది. ఎన్డీఏ కూటమి బలపరిచిన బీజేపీ అభ్యర్థి ఏ నమశివాయంకి మద్దతుగా 10వ రోజు డోర్ టు డోర్ క్యాంపెయిన్ నిర్వహించారు. చివరి రోజు బుధవారం యానాం నియోజకవర్గం పరిధిలో అన్ని ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ముఖ్యంగా కనకాలపేట, ఆది ఆంధ్రపేట, ఫిషర్మెన్పేట, యూకేవీ నగర్ తదితర ప్రాంతాల్లో ఇంటింటా విస్తృత ప్రచారం చేస్తూ ఎన్డీఏ కూటమి బలపరిచిన పుదుచ్చేరి లోక్సభ అభ్యర్థి ఏ నమశివాయం గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించవలసిందిగా విస్తృత ప్రచారం చేపట్టారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు కనకాల రామదాసు, కనకాల నరసింహమూర్తి, సబ్బతి లోకేశ్వరరావు, లంకే లోవరాజు, గ్రామ పెద్దలు కవల గణపతి, కనకాల కృష్ణ, కవల నాయుడు, కోన పండు, ఆది ఆంధ్రపేట గ్రామ పెద్దలు బీర పుల్లారావు, కానేటి ధర్మారావు, మహిళా నాయకురాలు మద్దాల కృపావతి, పెట్టా హరిబాబు, బీజేపీ నాయకులు, మహిళా మోర్చా నాయకులు, యువత అధిక సంఖ్యలో ఈ ఎలక్షన్ ప్రచారంలో పాల్గొన్నారు. పుదుచ్చేరి లోక్సభ స్థానానికి ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఎన్డీఏ కూటమి బీజేపీ అభ్యర్థి నమశివాయంకు అందరం మద్దతు పలుకుతాం. యానం అభివృద్ధి సంక్షేమానికి మద్దతుగా ఈవీఎంలో 3వ నెంబర్ కమల తాళ్లరేవు మండలం పరిధిలోని వివిధ గ్రామాలలో శ్రీరామనవమి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. సుంకరపాలెం పెద్దవీధి గ్రామంలో కొలువై ఉన్న రామాలయంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆర్ఎస్పీ సత్యప్రసాద్ ఆచార్యులు స్వామివారి కళ్యాణాన్ని శాస్త్రయుక్తంగా, అదేవిధంగా కాపులపాలెం సీతారాముల దేవస్థానంలో ఉజ్వల సేవ నిర్వహించారు. యానాం వ్యాపారవేత్త సుంకర వీరవెంకట సత్యనారాయణ ఆలయంలో స్వామివారికి పూజలు చేశారు. స్థానికంగా ఉన్న రామాలయాల్లో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా భారీ అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. యానాం ప్రజలందరూ కూడా ఎటువంటి ప్రలోభపు మాటలకు గురికాకుండా మన ముఖ్యమంత్రి వర్యులు ఎన్ రంగస్వామి బలపరిచిన ఎన్డీఏ కూటమి అభ్యర్థి ఏ నమశివాయంకు మన అమూల్యమైన ఓటును వేసి యానాం నుంచి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని, యానాం నుంచి మనం అత్యధిక మెజారిటీ ఇచ్చినట్లయితే మన యానాంలోని అనేక సమస్యలను తీర్చుకునే విధంగా మనకు ఒక మంచి అవకాశం వచ్చింది. డబ్బులకు ఆశపడకుండా నిజాయితీగా మనం ఓటు వేసి మన అభ్యర్థిని గెలిపించుకోవాలని మల్లాడి కృష్ణారావు పిలుపునిచ్చారు.
యానాం ప్రజలందరూ కూడా ఎటువంటి ప్రలోభపు మాటలకు గురికాకుండా మన ముఖ్యమంత్రి వర్యులు ఎన్ రంగస్వామి బలపరిచిన ఎన్డీఏ కూటమి అభ్యర్థి ఏ నమశివాయంకు మన అమూల్యమైన ఓటును వేసి యానాం నుంచి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని, యానాం నుంచి మనం అత్యధిక మెజారిటీ ఇచ్చినట్లయితే మన యానాంలోని అనేక సమస్యలను తీర్చుకునే విధంగా మనకు ఒక మంచి అవకాశం వచ్చింది. డబ్బులకు ఆశపడకుండా నిజాయితీగా మనం ఓటు వేసి మన అభ్యర్థిని గెలిపించుకోవాలని మల్లాడి కృష్ణారావు పిలుపునిచ్చారు. పోటీ చేస్తున్నారు. వారు సింబల్ కమలం. కమలం గుర్తుకి మనం ఎందుకు ఓటు వేయాలి అన్న దాని మీద ముఖ్యంగా మన యానం ప్రజలు ఆలోచన చేయాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ ఉన్నాను. ఈరోజు ఉదయం ప్రతి ఇంటింటికి కూడా ఈ ఏప్రిల్ 6వ తారీఖున నేను నా ఆధ్వర్యంలో వివిధ సంఘ నాయకులు, పార్టీ నాయకులు అందరూ కూడా వెళ్ళి పాండిచ్చేరిలో ముఖ్యమంత్రి గారి నివాసంలో ఉభయ పార్టీలు సంబంధించిన నాయకులతో మీటింగ్ ఏర్పాటు చేసి వారు 11వ తారీఖున మోటార్ సైకిల్ ర్యాలీకి రావడం, వారితోటి యానాంకి మిగిలిన అనేకమైన సంవత్సరాలుగా మిగిలిన సమస్యల్ని రాబోయే రోజుల్లో ఇటు పాండిచ్చేరి ప్రభుత్వం మరియు భారత ప్రభుత్వంతో చేసే పనులు అన్నీ కూడా ఈ కోడ్ ఆఫ్ ఎలక్షన్ అయిన తర్వాత కోడ్ ఆఫ్ కాండక్ట్ ముగిసిన వెంటనే పనులు మొదలు పెట్టడానికి, పనులు ఇక్కడ స్టేట్గా కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో ఉన్న సమస్యల్ని వీరు సాల్వ్ చేసేలాగా మిగిలిన సమస్యల్ని భారత ప్రభుత్వానికి తీసుకెళ్లే విధంగా నిర్ణయం జరిగింది. అందుకని ఓటర్ మహాస్థాయిలో అందరూ కూడా ఒకసారి ఆలోచన చేసి ఈవేళ ఇటు కాంగ్రెస్ పార్టీ అవ్వచ్చు, లేదా వేరే ఏడీఎంకే పార్టీ అవ్వచ్చు, వివిధ పార్టీ వాళ్ళు లేనిపోని అన్ని కూడా చెప్తూ ఉన్నారు. ఆ విషయాల్ని ఒక్కసారి ఆలోచన చేసి రాబోయే 20 నెలల్లో ఈ సమస్యలను తీర్చే ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయితే తీర్చగలదు, ఇటు భారత ప్రభుత్వం కానీ ఇటు పుదుచ్చేరి ప్రభుత్వం కానీ రెండు ఒకే ఎన్డీఏకి సంబంధించిన ప్రభుత్వాలు కాబట్టి తీర్చగలవు. దయచేసి ఒక్కసారి ఆలోచన చేసి ఈవేళ వివిధ పార్టీలకు ఓటేయమనే నాయకులందరూ కూడా, నాయకులు అనుకుని చెప్పుకునే వాళ్ళందరూ కూడా ఈరోజు వారు రాబోయే ఎలక్షన్లో మనం ఓట్లన్నీ ఇన్నేసి ఓట్లు తెస్తాం, మాకు సీట్లు ఇవ్వండి అని చెప్పేసి ఉద్దేశంతో మాట్లాడే మాటలు మాత్రమే మీకు తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధి కూడా 2021లో ప్రజలకి నోటికి ఏదొస్తే అది హామీ ఇచ్చి ఆ ఎలక్షన్లో బెనిఫిట్ పొందున్నారు. దయచేసి ప్రజలారా, అతని మీద ఉన్న వ్యతిరేకతతోటి మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా నువ్వు 3 సంవత్సరాల్లో ఏం చేస్తావు, ఒక పేకాట క్లబ్ని తీసుకురాగలిగావు, ఒక క్లీనింగ్ని నువ్వు నడుపుతున్నావు తప్ప ఇక్కడ ప్రజలకు చేసింది ఏమీ లేదు అని చెప్పేసి వారు నిలదీస్తూ ఉన్నారు. దయచేసి అతని మీద ఉన్న కోపాన్ని ఎన్డీఏ ప్రభుత్వం మీద మీరు చూపించకుండా మీరు అందరూ కూడా రాబోయే ఇతను చేయలేని పనులు, నా టైంలో మిగిలిన పనులు, రాబోయే రోజుల్లో ఈ ఊరికి ఏం కావాలో ఆ చేసే పనుల్ని మీరందరూ కూడా కమలం గుర్తు చేసి మరి నమశివాయకి అత్యధిక మెజార్టీని ఆనందించమని చెప్పేసి మరొకసారి మీ అందరికీ కూడా కోరుతూ ఉన్నాను. ఇదే ప్రజలకు చేసే ఒక ముఖ్యమంత్రి రంగస్వామి గారు రాబోయే రోజుల్లో కూడా ఈ సమస్యలను సాల్వ్ చేస్తారన్న నమ్మకం, విశ్వాసం మాకుంది. మాకు సహకరించమని చెప్పేసి ఎమ్మెల్యే మీద ఉన్న వ్యతిరేకతని మాకు ఆ ఎన్డీఏ క్యాండిడేట్ మీద ఎక్కడ కూడా మీరు చూపించకుండా నడిపించమని ఈ ఎలక్షన్లో మరొకసారి ఎన్డీఏ క్యాండిడేట్ని గెలిపించమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ ఉన్నాను. అలాగే మీరు చూసినట్టయితే ఇప్పటి వరకు మల్లాడి కృష్ణారావు యానానికి ఏమీ చేయలేదని చెప్పిన వాళ్ళు ఈ చేసిన అభివృద్ధి అంతా కూడా గత ప్రభుత్వాల్లో కాంగ్రెస్ ప్రభుత్వంలోనే చేశారు కాబట్టి కాంగ్రెస్కి ఏమని చెప్పి చెప్తున్నారు. మల్లాడి కృష్ణారావు ఇండిపెండెంట్గా ఉన్నా, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నా, లేదంటే ముందు డిఎంకే టీఎంసీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా ఒక యానానికి కావలసిన ఒక ప్రజాప్రతినిధిగా యానం ప్రజలకు ఏం కావాలో, యానానికి ఏ విధమైన అభివృద్ధి కార్యక్రమాల్లో చేయగలిగారు కాబట్టి ఇన్ని సంవత్సరాల రాజకీయంలో ఉండగలిగాం. నేను వన్ టైం ఎమ్మెల్యే జిలేబీ పట్టుకు జిలేబీయో లేకపోతే వాటర్ బాటిల్ తోటి గెలిచిన ఎమ్మెల్యేని కాదు, నేను అబద్ధాలు చెప్పే ఎమ్మెల్యేని కాదు. డబ్బుకి తీసుకునే ఒక జెండా కానీ డబ్బు కానీ ప్రజలకు డిస్ట్రిబ్యూషన్ చేయకుండా నేను ఎలక్షన్ చేశాను. ఈ ఎలక్షన్ కూడా మీరు అయిపోయింది, తప్పు అయిపోయిందని చెప్పేసి ఈ 3 సంవత్సరాల లోపు నుంచి చాలా మంది చెప్తూ ఉన్నారు. ఈ తప్పుని రెక్టిఫై చేసుకుని మరలా మనం ఎన్డీఏ గవర్నమెంట్ ద్వారాగా ఈ పనులన్నీ కూడా సాధించుకోవడానికి ఒక మంచి అవకాశాన్ని మీరు అందరూ కూడా దృష్టిలో పెట్టుకుని మీరు నమశివాయకి కమలం గుర్తుకు ఓటేయమని మరొకసారి మీ అందరికి కూడా మనవి చేస్తూ ఉన్నాను. దీన్ని మీరు ఇంకొక వేరేగా ఈ ఓట్లన్నీ కూడా అతని ఖాతాలోకి వెళ్తాయనో, అతను చేసిన పనులు కానీ ఈ 3 సంవత్సరాల్లో చేసిన అభివృద్ధి కానీ, అలాగే మొన్న వచ్చినప్పుడు ముఖ్యమంత్రి కానీ అలాగే నమశివాయ గారు వచ్చినప్పుడు ఎన్ని వేల మందితో మీటింగ్ ఏర్పాటు చేశారు, ఏ విధంగా ఒక పార్టీలో ఉండి ఇంకో పార్టీ ఓటేయమనే చరిత్ర మల్లాడి కృష్ణారావుకి ఎప్పుడు కూడా లేదు.
ఒప్పుకున్న తర్వాత, మాట ఇచ్చిన తర్వాత ఆ మాటని నిలుపుకోవడానికి నా సాయి శక్తుల ప్రయత్నం చేసి అనేకమైన ఎంపీ క్యాండిడేట్లు విజయంలో పాలు పంచుకున్నాం. అందుకని దయచేసి మనం ఓటర్ మహాశైలు అందరూ కూడా, అలాగే ఇక్కడ ఉన్న నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఎల్లుండి సాయంత్రం వరకు కూడా మన వర్గాన్ని, అలాగే బీజేపీ అధ్యక్షుడు, రాజ్యసభ ఎంపీకి, అలాగే పీడబ్ల్యూ మినిస్టర్ కానీ, అలాగే హోమ్ మినిస్టర్ కానీ ఈ ఉన్న సమస్యలన్నీ కూడా ప్రతి ఒక్క సమస్య మీద దృష్టి పెట్టి మ్యాక్సిమం సమస్యలని అందులో 175 పైబడి సమస్యల్ని సాల్వ్ చేసి అవకాశాన్ని కలగజేసుకుని గత 3 సంవత్సరాల క్రితం చేసిన తప్పుని సరిదిద్దుకోవడానికి ఒక మంచి అవకాశం అని చెప్పేసి మీ అందరికీ మనవి చేస్తూ, డబ్బుని మేము తీసుకోలేదు, నిజాయితీగా నమస్తేవాయికి కమలానికి ఓటేసామని చెప్పేసి మరొకసారి మీరు నిరూపించుకోమని చెప్పి తెలియజేస్తూ, యానం మోటార్ మార్షల్ అందరూ కూడా మన ఊరు అభివృద్ధి కోరుకోండి, మన ఊర్లో ఇంకా అనేకమైన కార్యక్రమాలు రావాలని కోరుకోమని చెప్పేసి తెలియజేస్తూ మీకు ఇస్తున్నారుగా మీ దగ్గర నేను సెలవు తీసుకుంటూ ఉన్నాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కె గంగవరం మండలం సత్యవాడ గ్రామంలో అంగరంగ వైభవంగా జరిగిన శ్రీరామనవమి వేడుకలు. పందిరులు గత 136 సంవత్సరాలుగా చిన్నలు, పెద్దలు, మహిళలు తమ చేతి నైపుణ్యంతో కాగితం పూలతో దండలు, లతలు, పూలకుండీలు, చలువ పందిళ్లు ప్రతి సంవత్సరం శివరాత్రి ముందు రోజు నుండి శ్రీరామనవమి వరకు నిరంతరం రామనామస్మరణతో పూల పందిరి, మండపాలు, తలంబ్రాల తయారీ, శ్రీ సీతారాముల కళ్యాణం 2వ భద్రాచలంగా సత్యవాడ గ్రామంలో చెరువు వీధి, పెద్ద వీధి, కొత్తపేట, రామయ్య వీధి 4 చలువ పందిళ్లు మా పూర్వ పెద్దల నుండి ఈ సాంప్రదాయం రావడం తమ అదృష్టంగా భావించి శ్రీరామనవమి వేడుకలు కన్నుల పండుగగా విశేషంగా జరగడం ఈ గ్రామానికి ఉభయ జిల్లాల ప్రజలు, భక్తులు, నాయకులు, మహిళలు, పెద్దలు, ప్రముఖులు తమ కనులారా దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించి భద్రాచలంలో లాగే శ్రీరాముని కళ్యాణం పూర్వీకుల నుండి వేద పండితుల ఆశీర్వాదం పామర్తి వారి కుటుంబంలో ఇక్కడ జరిగినందుకు ఆనంద ఉత్సాహాలు భక్తిపూర్వకంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రామచంద్రాపురం నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థి వాసంశెట్టి సుభాష్, పోలిశెట్టి చంద్రశేఖర్ స్వామివారిని దర్శించుకున్నారు. పైకి లేపండి. యజ్ఞ యజ్ఞ ఐదొద్దు దేవ తత్వ ధర్మాన్ని ప్రతిమాన్యాసం ఏనాగం భగవాన్ సంతే కృష్ణల్మ విశ్వసేన రూపేణ యథాస్థానం
కూటమి అభ్యర్థి నమశివాయంకు మద్దతుగా పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు అనుచరులు ప్రచారం వేగవంతం చేశారు. బుధవారంతో ప్రచారం ముగియనుండటంతో ఆయా గ్రామాల్లో గ్రామ ప్రతినిధులు, ఎన్డీఏ కూటమి ప్రతినిధులు ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఎన్డీఏ కూటమి అభ్యర్థి నమశివాయంకు మద్దతుగా పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు అనుచరులు ప్రచారం వేగవంతం చేశారు. బుధవారంతో ప్రచారం గడువు ముగియనుండటంతో ఆయా గ్రామాల్లో గ్రామ ప్రతినిధులు, ఎన్డీఏ కూటమి ప్రతినిధులు ఇంటింటా ప్రచారం నిర్వహించారు. పుదుచ్చేరి లోక్సభ, పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయుచున్న ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా ప్రస్తుత హోం మినిస్టర్ నమశివాయంకి మద్దతుగా యానాం ఎన్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షులు మల్లాడి శామ్యూల్, పెండెం సూర్యప్రకాష్, గిడ్ల చంద్రరావు, గూటం శివగణేష్, అగ్నికుల క్షత్రియ సేవా సంఘం ప్రెసిడెంట్ సేరు కృష్ణ యానాంలోని పలు గ్రామాల్లో డోర్ టు డోర్ క్యాంపెయిన్ నిర్వహించి ప్రజలందరూ కూడా ఎన్డీఏ కూటమి అభ్యర్థి నమశివాయంకు కమలం గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ఈరోజు అది పుదుచ్చేరి పార్లమెంట్ నియోజకవర్గం క్యాంపెయిన్లో భాగంగా మేము చర్చకి రావడం జరిగింది. మరి ఎన్ఆర్ కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి నమశివాయ గారు పాండిచ్చేరి ఎంపీగా నిలబడుతున్నారు. మరి ఎన్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకా 2 సంవత్సరాలు అధికారంలో ఉంటుంది. మరి ముఖ్యమంత్రి రంగస్వామి గారు, మరి యానం మన ప్రీతమ నాయకుడు మల్లాడి కృష్ణారావు గారు బలపరిచినట్టు అభ్యర్థి పేద ప్రజల అభ్యర్థిది. మరి పేద ప్రజల్ని అమితంగా ఆకర్షించే నాయకుడు మన మల్లాడి కృష్ణారావు గారు. ఆయన బలపరిచిన అభ్యర్థిని మీరు అందరూ కూడా మంచి హృదయంతో మరి కమల గుర్తుపై ఓటేసి మీ యొక్క అమూల్యమైన ఓటుని నమశివాయ గారికి చేసి దీవించాలని, అత్యధిక మెజారిటీతో నెగ్గించాలని మిమ్మల్ని అందరినీ కోరుతూ మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకునే అవకాశం ఇచ్చిన రాష్ట్రం గారికి, హరీంద్ర మాస్టర్ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్కారం. రాబోయే రోజుల్లో రాబోయే అందరూ కలిసి లైన్ గుర్తించాలి. ఏమక్కర్లేదు. నమశివాయ గారు ఓటేసి మీరు గెలిపిస్తే ఆయన మనకు అత్యధిక నిధులు పాండిచేరి స్టేట్ తీసుకుని వస్తారు. అందరికీ చెప్పండి, మీరు వెయ్యండి. కమలం గుర్తుకే మన ఓట్లు, మన ఓట్లు, కమలం గుర్తుకే మన ఓట్లు, మన ఓట్లు, నమశివాయ గారికే మన ఓట్లు, నమశివాయ గారికే మన ఓట్లు, మన ఓట్లు, మన ఓట్లు.
చిన్న కొత్తలంక గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ 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 పట్టాభిరామస్వామి ఆలయంలో శ్రీ పొత్తూరి రామచరణ్ బాబు శ్రీమతి నళిని దంపతులచే శ్రీరామనవమి వేడుకలు చిన్న కొత్తలంక గ్రామంలో శ్రీ సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ కళ్యాణ వేదిక దగ్గరకు పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై రామనామస్మరణతో అత్యంత భక్తి శ్రద్ధలతో రాములవారి కళ్యాణం తిలకించడం జరిగింది. ఈ కళ్యాణోత్సవమునకు ముమ్మిడివరం శాసనసభ్యులు పొన్నాడ సతీష్ కుమార్, పితాని బాలకృష్ణ, పెన్మత్స చిట్టిరాజు, ముమ్మిడివరం మున్సిపల్ చైర్మన్ కమిడి ప్రవీణ్ కుమార్, ముమ్మిడివరంకి చెందిన డాక్టర్ జంధ్యాల శివకుమార్, మాధవి దంపతులు, డాక్టర్ జగన్మోహన్ కళ్యాణ మహోత్సవంలో పాల్గొని తిలకించడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రముఖులందరినీ గ్రామ సర్పంచ్ శ్రీమతి ఉమారాణి, పీటీవీ వర్మ దంపతులు మర్యాదపూర్వకంగా ఆహ్వానించడం జరిగింది. ఈ కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరగడానికి చిన్న కొత్తలంక గ్రామ భక్త బృందం అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. రామచంద్ర స్వామి వారి యొక్క అనుగ్రహం ఎల్లవేళలా మీకందరికీ కూడా ఉంటుంది అని చెప్పి కోరుకుంటూ శతమానం భవతి సదాయు పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి అకుండిత రాజ వైఖరి సిద్ధిరస్తు రాజసభే రాజముఖే రాజద్వారే అకుండిత వాక్వైఖరి ఫల సిద్ధిరస్తు శ్రీ పట్టాభిరామస్వామి వారి అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు యజమాన్యాన సర్వదా దిగ్విజయోస్తు. ప్రతి ఒక్కరు కూడా ముఖ్య అతిథులందరూ కూడా అన్నప్రసాదాలు స్వీకరించి వెళ్ళాలి. ప్రతి భక్తులు కూడా అన్నప్రసాదాలు స్వీకరించి మాత్రమే మరి ఆలయం నుంచి వెళ్ళాలి. ఇక్కడ అన్నప్రసాదాలు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే స్వామివారికి ఇంతకు మునుపు మనం సారే ఇచ్చిన భక్తుల పేర్లు చదివాం. కుంచినపల్లి సూర్యకాంతం గారు, పెద్దిరెడ్డి నాగకుమారి గారు కూడా మరి స్వామివారికి అమ్మవారికి సారే సమర్పించడం జరిగింది. స్వామివారికి కట్నాలు ఇచ్చే భక్తులు ఒక రిసిప్ట్ బుక్ ఇలాగ అందజేయవలసిందిగా కోరుతున్నాం. అయిపోయిన రిసిప్ట్ బుక్ మరి సారే ఇచ్చిన భక్తులు మన చిన్నకొత్తలంక గ్రామంలో కొమ్మజు, పద్మావతి, కొమ్మజు, మంగాదేవి అలాగే గుడువులో ఉన్న భక్తులందరూ కలిపి 2 బిందులు సారే సమర్పించడం జరిగింది. వారి దగ్గర తెలియజేయడం జరిగింది. అలాగే స్వామివారికి కార్యక్రమం పరిసమాప్తమైందండి. భక్తులందరూ కూడా పుదుచ్చేరి ఏకైక లోక్సభ స్థానానికి ఈ నెల 19న జరగనున్న ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వి వైద్యలింగం గెలుపు కోరుతూ నాయకులు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ ప్రతి ప్రాంతాల్లో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. స్థానిక కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ఇన్ఛార్జ్ మల్లాడి సత్యబాబు, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆర్థాని దినేష్ల ఆధ్వర్యంలో పుదుచ్చేరి మాజీ మంత్రి పెద్దసాయి పెరుమాళ్, రామదాసులు, వికేసీ పార్టీ ప్రతినిధి మోకా బుజ్జి, బెల్లం చిన్ని తమ అభ్యర్థి వైద్యలింగం గెలుపు కోరుతూ ప్రచారంలో పాల్గొన్నారు. యానాం అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే ముడిపడి ఉందని, ఇప్పటి వరకు అభివృద్ధి జరిగిందంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీ హయాంలోనే జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఎంఏకే జిలానీ, మల్లాడి వీరస్వామి, శ్రీహరి దావులూరుపతి, దున్నా చక్రవర్తి, శ్రీమంతుల శ్రీధర్, ప్రసాద్ రాజు, చీకట్ల రామకృష్ణ, బంగారం, మున్నా, గణేష్, అంజయ్య, శ్రీను, సుబ్బారావు, నాగేశ్వరరావు, లంకేజాను తదితరులు పాల్గొన్నారు.
ఈరోజు చూసినట్లయితే మనం కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి గడపకి తొక్కి ప్రతి అమ్మని ప్రతి అన్నని ప్రతి నాన్నని కూడా మనం కోరుకోవడం జరిగింది కాంగ్రెస్ పార్టీ ఓటేయమని చెప్పి. అలాగే ఈరోజు మనం ప్రతి ఇంటికి వెళ్ళినా కానీ మనం చెప్పే విషయాలు ఏంటంటే యానంలో అభివృద్ధి ఏదైనా జరిగిందంటే కాంగ్రెస్ పార్టీ నుంచి జరిగింది. అది మీ అందరికీ తెలుసు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అనేక అభివృద్ధి పనులు జరిగినాయి. అలా చూసినట్లయితే మీరు రోజు ఏ విధంగా బీజేపీ నుంచి ఏ విధమైన అభివృద్ధి కూడా జరగలేదు. 3 సంవత్సరాల నుంచి బీజేపీ ప్రభుత్వం ఉంది. బీజేపీ ప్రభుత్వం ఏ విధమైన అట్లీస్ట్ ఆయుష్మాన్ భారత్ కూడా మనకి ఇవ్వలేదు. అట్లీస్ట్ యానంలో ఒక శంకుస్థాపన కూడా మనకు చేయలేదు. ఎక్కడ కూడా ఒక ఇటుకు కూడా పెట్టలేదు. ఈరోజు బీజేపీకి ఓటేయాలి లేదా కాంగ్రెస్కి ఓటేయాలి అనేది ఒకసారి మీరు ఆలోచించండి దయచేసి. అలాగే యానంలో అభివృద్ధి పనులు అనేక రకమైనవి కూడా కాంగ్రెస్ పార్టీ నుండి జరిగినాయి. బాలయోగి బ్రిడ్జ్ కానీ, అలాగే చూసినట్టు యానం టైటిల్ లాట్లు కానీ, వెంకట నగర్ కానీ, సిద్ధార్థ నగర్ కానీ ప్రతి ఒక్కటి కూడా ఏదైనా సరే యానంలో అభివృద్ధి ఏదైనా జరిగిందంటే కేవలం కాంగ్రెస్ పార్టీతోనే జరిగింది. దయచేసి యానం ప్రజలందరూ కూడా మిమ్మల్ని కోరుకునేది ఒకటే, మనం ఎవరికైనా మేలు చేసి ఏదన్నా చేసామంటే ఏదైనా ఉపయోగపడ్డామంటే తిరిగి మనం అది రుణం తీర్చుకోవడానికి ఒక అవకాశం అనేది వస్తుంది. ఈ రోజు మనకి కాంగ్రెస్ పార్టీ మనకి యానకి ఎంతో చేసింది. అది రుణం ఏదైనా తీర్చుకోవాలంటే ఒక ఓటేసి మీరు రుణం తీర్చుకోవాలి. ఈరోజు ఏ విధమైనటువంటి లబ్ధి చేయకుండా, ఏ విధమైనటువంటి మనకి సపోర్ట్ చేయకుండా, ఏ విధమైనటువంటి మనకి స్కీమ్స్ లేవు, ఏ విధమైనటువంటి మనకి అభివృద్ధి లేనటువంటి బీజేపీకి ఎందుకు వేయాలనేది ఆలోచించండి. అలాగే చూసినట్లయితే వాళ్ళు ఏ ఇంటికి ఏ గడపకి కూడా వాళ్ళు తొక్కలేదు. అంటే వాళ్ళు ఒక 500 రూపాయలు 1000 రూపాయలు ఇచ్చేసి కేవలం వాళ్ళు డబ్బుతో మన మానవత్వాన్ని వ్యక్తిత్వాన్ని పొందామని చూస్తున్నారు. 500 రూపాయలకి మనం అమ్ముడిపోతామా? లేదంటే మనం జెన్యూన్గా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎంతో అభివృద్ధి చేసిన కాంగ్రెస్ పార్టీకి ఒక జెన్యూన్ అయినటువంటి వైద్యలింగం గారికి చాలా మంచి వ్యక్తికి మనం ఓటేయాలనేది మీ మనసాక్షికే నేను వదిలేస్తున్నాను. ఒకసారి ఆలోచించండి. గత 2021లో ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నప్పుడు కాంగ్రెస్ పార్టీలో యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఉండగా ఆ తర్వాత ఎమ్మెల్యే పోయి 2021లో నాకు కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఇచ్చి ఆయన సపోర్ట్ చేయడం జరిగింది. నా తరపున ఉన్న యువతంతా కూడా గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ గారికి మేము కాంగ్రెస్ తరపున మేము పోటీ చేస్తే కాంగ్రెస్ వల్ల ఆయన దగ్గరని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. వెంటనే ఆయన బీజేపీలోకి జాయిన్ అవ్వడం జరిగింది. మీరు ఆలోచించి కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి. మేము ఇంటింటికి వచ్చామంటే ఒక కండువే వేసుకుని కాంగ్రెస్ పార్టీకి ఏంటమ్మని మేము వచ్చి మిమ్మల్ని అడిగాం. వచ్చి ఈ నెల 19వ తారీఖున చేయి గుర్తు, 19వ తారీఖున వేసే గుర్తు, 4వది చేయి గుర్తు మీద హస్తం గుర్తు మీద వేసి మంచి మెజార్టీ ఇస్తారని చెప్పేసి ప్రతి ఒక్కరికి కోరుకుంటున్నామ్మా. నా మాట ఉన్న ప్రతి ఒక్కరికి, నా వీడియో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉంటానమ్మా. యానం కాంగ్రెస్ ప్రెసిడెంట్ దినేష్. యానాం శివారు కనకాలపేట గ్రామంలో కొలువై ఉన్న శ్రీ కోదండరామస్వామి ఆలయంలో 77వ కళ్యాణ మహోత్సవాలు భాగంగా ఆలయంలో రాములవారి కళ్యాణం కన్నుల పండుగగా నిర్వహించారు. ఆలయ అర్చకులు కండవల్లి జనార్దనాచార్యుల ఆధ్వర్యంలో స్వామివారి కళ్యాణాన్ని శాస్త్రయుక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు పొట్నూరి శ్రీనివాస్, సుజాత పుణ్య దంపతులచే స్వామివారి కళ్యాణం భక్తి శ్రద్ధలతో జరిగింది. భాజా భజంత్రీలు, మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి కళ్యాణం కన్నుల పండుగగా నిర్వహించారు. శ్రీనామనామ స్మరణతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది. పరిసర ప్రాంతాల నుండి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భారీ అన్న సమారాధన కార్యక్రమం జరిగింది. అనంతరం స్వామివారి రథయాత్ర కనకాలపేట పురవీధుల్లో ఘనంగా నిర్వహించారు. ఉత్సవ విగ్రహాలతో స్వామివారి ఊరేగింపు కన్నుల పండుగగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు, గ్రామ పెద్దలు, యువత, భక్తులు పాల్గొన్నారు.
భక్తుల విజ్ఞప్తి, మరికొద్ది క్షణాలలో కళ్యాణం మొదలవుతుంది కావున త్వరగా ఆయందుకు భక్తులు రావాలి. అన్నదాన నిమిత్తం, అన్న ప్రసాదం నిమిత్తం వైద్యం యజంత మమయానేహ వ్యాకోది సత్య మనసో మే అస్తు ఏనో మానిగా కథమచ్చనాహం విశ్వే దేవాసో స్వస్తి నో అదిదయ కృతే స్వస్తి బంధమనుచరేమ. అన్ని వేళలా సదా రక్షించుగా కానుకోవట్లా చేస్తున్నాం. కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ నమః. వారికి 100 రూపాయలు కనుక సమర్పించినారు కావున వారిని వారి కుటుంబాన్ని ఆ స్వామివారు కోరిక చేస్తున్నాం. ఐపోలవరం మండలం పరిధిలోని కోమరగిరి గ్రామంలో కొలువైయున్న శ్రీ పట్టాభి రామచంద్ర భక్తాంజనేయ స్వామి వారి ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఐపోలవరం మండలం పరిధిలోని కొమరగిరి గ్రామంలో కొలువైయున్న శ్రీ పట్టాభి రామచంద్ర భక్తాంజనేయ స్వామి వారి ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేదమంత్రాలు, భాజా భజంత్రీల నడుమ స్వామివారి కళ్యాణాన్ని శాస్త్రయుక్తంగా వేద పండితులు నిర్వహించారు. ఈ పూజలలో స్థానిక గ్రామస్తులు గీతా సుబ్రహ్మణ్య వర్మ, విద్య, పుణ్య దంపతులు పీటలపై కూర్చుని స్వామివారి కళ్యాణాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. పరిసర ప్రాంతాల నుండి అధిక సంఖ్యలో మహిళలు తరలివచ్చి స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. భారీ అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు, గ్రామ పెద్దలు, యువత అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. అదేవిధంగా వివిధ గ్రామాలలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పూజ చేయమని బాబు చేయమని అక్కడ పెట్టామని పెట్టేది
గీతా సుబ్రహ్మణ్య వర్మ నామ నాగశ్రీ విద్య నామ ఆయుర్వేద పువ్వులు ఇదిగోండి కానమ్మా ఇదిగోండి తాళరేవు మండలం తాళరేవు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవనం వద్ద తాళరేవు మండల దళిత యునైటెడ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శిరోముండన కేసులో దళితులకు అనుకూలంగా తీర్పు రావడంతో హర్షం వ్యక్తం చేశారు. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు మండలం తాళరేవు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవనం వద్ద తాళరేవు మండల దళిత యునైటెడ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శిరోముండన కేసులో నిందితుడు తోట త్రిమూర్తులకు శిక్ష పడడంపై సంతోషాన్ని వ్యక్తం చేశారు. దళితులకు అనుకూలంగా తీర్పు రావడంతో హర్షం వ్యక్తం చేస్తూ నాయకులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వారి విగ్రహం వద్ద పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం వారు మాట్లాడుతూ కోర్టు తీర్పును అమలు చేయాలని కోరారు. ఆనందంగా వ్యక్తపరుస్తున్నాం. మరి ఇటువంటి కార్యక్రమాలు జరిగినప్పుడు దళితులందరూ కూడా ఏకమయ్యి ఇటువంటి పునరావృతం కాకుండా మనందరం ఐక్యంగా ఉండి ఈ కార్యక్రమాలు జరిపించవలసిందిగా కోరుతున్నాం. జై భీమ్. జై భీమ్. జోహార్ 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 దళిత పులి అంబేద్కర్ 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 జోహార్ 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 బాబాసాహెబ్ అంబేద్కర్ జోహార్ జోహార్ బాబాసాహెబ్ అంబేద్కర్ జోహార్ జోహార్ బాబాసాహెబ్ అంబేద్కర్ జోహార్ జోహార్ ఆలోచన విధానం అంబేద్కర్ ఆలోచన విధానం చట్టపరమైనటువంటి శిక్ష విధించడం చాలా సంతోషకరంగా ఉంది. ఎందుకంటే మనకి రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి మనకి రక్షణ కవచమైనటువంటి చట్టం ప్రకారంగా ప్రతి ఒక్కరికి కూడా ఈ చట్టంలో ఉన్నటువంటి ఈరోజు తీర్పు ప్రతి ఒక్కరికి కూడా ఆదర్శప్రాయంగా ఉంది. ముఖ్యంగా మన అందరం కూడా ఎప్పటికైనా సరే ఎవరు ఏ పార్టీల్లో ఉన్నప్పటికీ కూడా దళితులందరూ కూడా ఎప్పుడు ఐక్యతగా ఉంటారు. ఎటువంటి విషయం వచ్చినప్పటికీ కూడా మన అందరం కూడా మేము భయపడి ఉండాలి అని చెప్పి అగ్రకులాల వాళ్ళందరూ కూడా ఈ యొక్క విషయాన్ని బట్టి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఈ యొక్క రోజు తెలియజేసుకుంటూ మరి ఈరోజు మరొకసారి మండల దళిత యునైటెడ్ వెల్ఫేర్ అసోసియేషన్ వారికి ఈ యొక్క కార్యక్రమాన్ని తలపెట్టినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై భీమ్ జై జై భీమ్ జై భీమ్. అందరికీ జై భీమ్. మరి గత 20 సంవత్సరాలుగా మరి ఎక్కడైతే రామచంద్రపురం శిరోమండలం జరిగిందో ఇప్పుడు వరకు 20 సంవత్సరాల నుంచి మనకి సరైన న్యాయం జరగలేదు. కానీ ఇప్పటికీ రాజ్యాంగం ఎప్పుడూ గొప్పదే. బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్ల మనం ఈ రోజుని ఒక తోట త్రిమూర్తులు అనే వ్యక్తికి
శిక్ష పడిందంటే దళితులు ఈరోజు తలెత్తుకుని తిరగవలసిన పరిస్థితి ఎంతైనా ఉంది. ఆ పెద్దలు చెప్పినట్టు మనందరూ కూడా యూనిట్గా ఉండి ఏదైనా సమస్య వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు ఈ విధంగా కలిసి పోరాటం చేస్తే ఏ ఉద్యమం అయినా మనం ముందుకు తీసుకెళ్తామని సౌమ్యంగా మనవి చేస్తూ న్యాయం గెలవాలి. జోహార్ బాబాసాహెబ్ అంబేద్కర్, జోహార్ జోహార్ బాబాసాహెబ్ అంబేద్కర్, జోహార్ జోహార్ ఐక్యత వర్ధిల్లాలి, ఐక్యత వర్ధిల్లాలి, ఐక్యత వర్ధిల్లాలి. ధనవంతుడైన కుల హక్కుగారైన బాబాసాహెబ్ అంబేద్కర్ పొందుపరిచిన రాజ్యాంగం ద్వారా శిక్ష పడక తప్పదు. నువ్వు కాదు నీ తల్లో జేజములైనా సరే మా దళితుల జోలికి వస్తే మా బాబాసాహెబ్ ఇచ్చిన రక్షణ చట్టం ద్వారా నీకు శిక్ష పడుతుందంటే ఉదాహరణ ఈ శిరోమండన కేసు 20 సంవత్సరాల తర్వాత మీకు శిక్ష పడ్డది. మీ తలలు వంచాం, మీకు తగిన గుణపాఠం చెప్పాం. అంతేకాదు రానున్న రోజుల్లో అనంతబాబు నీకు కూడా ఇదే టైపు శిక్ష పడుతుంది. ఏది ఏమైనా దళితులంతా ఐక్యతగా ఉండాలి, పోరాటం చేయాలి, మన హక్కులను మనం కాపాడుకోవాలి. ఈ శిరోమండన కేసులో ఒక పెద్ద ఆయన మనం స్మరించుకోవాల్సి ఉంటుంది. ఈ కేసు ఇంతవరకు విజయం సాధించిందంటే బొజ్జాతారకం అనే ఒక మహానుభావుడు ఈ కేసును ఫస్ట్ నుంచి కూడా పట్టుకుని ఈ దళిత సంఘాలను ఐక్యత చేసి దీనికి రూపకల్పన చేసి విజయాన్ని అందించిన ఆ తారకం గారికి కూడా ఈ మండల దళిత వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున హృదయపూర్వక నివాళులు అర్పిస్తున్నాం. ఏది ఏమైనా యువకులారా, మన హక్కులు మనం కాపాడుకోవాలంటే బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగాన్ని చదవాలి, బాబాసాహెబ్ తెలుసుకోవాలి. అప్పుడే మీరు నిజమైన జ్ఞానులు అవుతారు. శిరోమండనం వెంకటాయపాలెం రామచంద్రపురం తాలూకా వెంకటాయపాలెంలో 1996 సంవత్సరంలో వెంకటాయపాలెం యువకులు వాళ్ళపైన అక్రమంగా కొన్ని ఆరోపణలు చేస్తూ అప్పుడు మరి శాసనసభ్యుడిగా ఉన్నటువంటి తోట త్రిమూర్తులు అనే వ్యక్తి అతని అనుచరులు కలిపి దళిత యువకుల్ని శిరోమండనం చేసిన సంఘటన ఆ రోజు యావత్ ఆంధ్రప్రదేశ్ కాకుండా భారతదేశం కూడా ఒక సంచలనం అయింది. ఆ రోజు దానిపైన దాన్ని నిరసిస్తూ ఆ సంఘటన నిరసిస్తూ ఆ రోజు దళిత సంఘాలు కాకినాడ ఎస్పీ గారికి ఫిర్యాదు చేయగా ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ నమోదై ఆ రోజున మరి దాదాపు 100 రోజుల దగ్గరగా ఆ రోజున శాసనసభ్యుడికి ఉన్నప్పటికీ ఎస్సీ అట్రాసిటీ యాక్ట్లో మరి మన అతను అరెస్ట్ అయ్యి మరి తోట త్రిమూర్తుల శిక్ష అనుభవించడం జరిగింది. ఆ తర్వాత నుంచి కూడా ఇది 27 సంవత్సరాలు మరి సుదీర్ఘ కాలం మరి మేనేజ్ చేస్తూ అతను మరి శిక్ష నుండి తప్పించుకోవడం కోసం ఒక జిల్లా నుంచి మరొక జిల్లాకి మరి వెళ్తున్నప్పటికీ చివరికి న్యాయం చట్టం గెలిచింది. ఈ రోజున ఆ సంఘటన మీద మన తాళరోలు ఉన్నటువంటి అందరూ మరి దళిత సంఘాల నేతలు ముఖ్యంగా మండల దళిత యునైటెడ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఐకమత్యంగా దీన్ని ఖండిస్తూ ఉన్నాం, దీన్ని హర్షం ప్రకటిస్తూ ఉన్నాం. ఈ రోజున మరి అట్రాసిటీలో అతనికి 18 నెలల పాటు ఒక సెక్షన్లోనూ మరో సెక్షన్లో 6 నెలల పాటు జైలు శిక్ష విధించడం అనేది హర్షణీయం. 1996 అప్పుడు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ ఆ రోజుల్లో చట్టసభల ద్వారా ఎస్సీ అట్రాసిటీని యాక్ట్ని తీసుకురావడం జరిగింది. దానికి ప్రధాన కారణం ఆ చట్టాన్ని కఠినతరం చేయడానికి ప్రధాన కారణం ఆంధ్రప్రదేశ్ దళిత ఉద్యమాలు. ఆ రోజున కారంచేడులో మరి దళితుల్ని ఊచకోత కోసి మరి ఆ ముక్కల కింద నరికి గోని సంచుల్లో పడవేసి వాళ్ళందరినీ అమానుషంగా హత్య చేసినప్పుడు దళిత ఉద్యమం మరి రావడం జరిగింది. ఆ రోజున మరి కత్తి పద్మారావు గారి ఆధ్వర్యంలో వజ్జా తారకం గారి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ అంతా కూడా పెద్ద ఎత్తున ఉద్యమం చేసి దేశాన్ని కదిలించినటువంటి సంఘటన జరిగితే ఆ సందర్భంగా అట్రాసిటీ కేసు మరి కఠినతరంగా ఆ రోజున 96లో ఏర్పడిన తర్వాత ఇది తోట త్రిమూర్తులు శిరోమండనం కేసు ఒక సంచలనం అయింది. అప్పటి నుంచి అనేక ప్రభుత్వాలు అతను మారుతూ ఉన్నాడు, ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉన్నాడు. అప్పుడు తెలుగుదేశం శాసనసభ్యుడిగా ఉన్నాడు, తర్వాత మళ్ళీ ప్రజారాజ్యం శాసనసభ్యుడికి వెళ్ళాడు, ప్రజారాజ్యం ఓడిపోయినాక మళ్ళీ కాంగ్రెస్లోకి వెళ్ళాడు, కాంగ్రెస్లో శాసనసభ్యుడు అయ్యాడు, మరలా వేరే పార్టీకి వెళ్ళాడు, మళ్ళీ తెలుగుదేశానికి, మళ్ళీ ఇప్పుడు వైసీపీకి వెళ్ళాడు. ఎన్ని పార్టీలకు వెళ్ళినా చట్టం తుదిగా చట్టమే గెలుస్తుంది, భారత రాజ్యాంగమే గెలుస్తుంది. బాబాసాహెబ్ రాజ్యాంగాన్ని అమలు చేస్తే, సక్రమంగా అమలు చేస్తే
ఎలాంటి నేరస్తుడైనా తప్పించుకోలేడనే ఒక సంకేతం ఇవాళ ఈ కేసు ద్వారా మనకు తెలిసింది. దీనికి నిజంగా ఆ కేసులో నిలబడినటువంటి బాధితులు ఎవరైతే ఉన్నారో శిరోమండనం కేసులో బాధితులకి చేతులు వచ్చి తల వంచి మనం అందరం కూడా జేబీఎంల నమస్కారాలు తెలియజేయాలి. ఎందుకంటే అమ్ముడు పోలేదు, మరి ఎంతో వీరోచితంగా పోరాటి కష్టంలో మరి ఫైట్ చేసి వేళ విజయం సాధించినందుకు వాళ్ళు ఈ రోజున ఈ దేశంలో ఉన్న దళిత సమాజాన్ని అంతటికి మార్గదర్శకులు అయ్యారు. వాళ్ళకి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాం. రెండవది పీపీ గారు ఎలాంటి ప్రలోభాలకి లొంగకుండా ఈ రోజున ఆయన ఎన్నో ఒత్తిడులు ఉండొచ్చు, కానీ నిజంగా న్యాయాన్ని గెలిపించాడు. వారికి కూడా జోహార్లు అర్పిస్తున్నాం. కాబట్టి దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి, అన్ని ఉద్యమ సంఘాలకి, ఈ రాష్ట్రంలో అనేక ఉద్యమ సంఘాలు మద్దతు ఇచ్చినాయి. ఆ రోజు కాలరావు నుంచి పెద్ద ఎత్తున ఉద్యమం లేచింది. అనేక రోజుల పాటు మేము నిరాహార దీక్షలు, ఆమరణ దీక్షలు చేసాం. దానికి ఫలితంగా ఈ రోజున నిజంగా ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాం. స్థానిక నారాయణ ఈ టెక్నో స్కూల్ నందు ఈ కిడ్స్ గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమం ఘనంగా జరిగింది. ఇందులో భాగంగా అమలాపురం జోన్ ఏజీఎం శ్రీనివాసరెడ్డి, ప్రిన్సిపల్ బలరాం, కోఆర్డినేటర్ ప్రిమా మేడం, ఆర్ఐకేఎస్ఎన్ ఏవో లక్ష్మణ్ తదితర ఉపాధ్యాయేతర సిబ్బంది పాల్గొన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. స్థానిక నారాయణ ఈ టెక్నో స్కూల్ నందు ఈ కిడ్స్ గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమం ఘనంగా జరిగింది. ఇందులో భాగంగా అమలాపురం జోన్ ఏజీఎం శ్రీనివాసరెడ్డి, ప్రిన్సిపల్ బలరాం, కోఆర్డినేటర్ ప్రిమా మేడం, ఆర్ఐకేఎస్ఎన్ ఏవో లక్ష్మణ్ తదితర ఉపాధ్యాయేతర సిబ్బంది పాల్గొన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా పాల్గొని కార్యక్రమాన్ని ఉత్సాహంగా వినోదంతో తిలకించారు. వివిధ పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు ఏజీఎం ప్రిన్సిపల్ బహుమతులను ప్రదానం చేశారు. తాళరేవు మండలంలో వాడవాడల శ్రీరామనవమి వేడుకలు కన్నుల వైభవంగా నిర్వహించారు. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు మండలంలో వాడవాడల శ్రీరామనవమి వేడుకలు కన్నుల వైభవంగా నిర్వహించారు. అన్ని దేవాలయాల వద్ద అన్న సమారాధనలు జరిగాయి. పరిసర ప్రాంతాల నుండి భక్తులు తరలివచ్చి స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి ఆశీస్సులు పొందారు. పోలవరం మండలం గుత్తినిదీవి జి వేమవరం గ్రామాలలో స్వయంభూ గౌతమ మహర్షిచే ప్రతిష్ఠించి ఉన్న శ్రీ ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో శ్రీరామనవమి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో సీతారాముల కళ్యాణాన్ని మంగళ వాయిద్యాలు, మేళ తాళాల నడుమ ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. స్వామివారి కళ్యాణం అనంతరం భారీ అన్న సమారాధన కార్యక్రమం జరిగింది. పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం స్వామివారి రథోత్సవాన్ని అత్యంత వైభవంగా ప్రారంభించి పురవీధుల్లో ఘనంగా ఊరేగించారు. ఊరేగింపు పొడవునా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. మేళ తాళాలు, మంగళ వాయిద్యాలతో పాటు తీన్మార్ వాయిద్యాలు, శక్తిధారిణి వేషాలు, గరగ నృత్యాలు అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి. పోలవరం పోలీసు ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ అధికారులు, ఆలయ కమిటీ ప్రతినిధులు, గ్రామ పెద్దలు, యువత తదితరులు పాల్గొన్నారు.
నిర్భయత్వం మరోగధ అజాడ్యం వక్పడంజ హనుమాన్ స్మరణాద్వేద్. స్వయంభూ గుత్తిందివి గ్రామంలో గౌతమ మహర్షి ప్రతిష్ఠించబడిన సీతారామాంజనేయ స్వామివారి దేవాలయనందు శ్రీరామనవమి మహాపర్వదినం సందర్భంగా ఉదయం స్వామివారికి విశేష అర్చనానంతరం ఉదయం 10 గంటల నుంచి ఆలయ అర్చక బృందంచే సీతారాముల కళ్యాణం అత్యంత వైభవంగా జరపబడింది. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు స్వామివారి సీతారామ ఆంజనేయ స్వామివారి రథోత్సవం అత్యంత రమణీయంగా జరపబడింది. భారీ సంస్కృత కార్యక్రమాల నడుమ రథోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఈ యొక్క రథోత్సవ కార్యక్రమంలో కళ్యాణ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించి ధరించారు. శ్రీరామనవమి సందర్భంగా స్థానిక మెట్టకూరు రామన్నకోడు గ్రామంలో మారెళ్ల రాంబాబు ఆధ్వర్యంలో బెల్లం పానకం పంపిణీ చేశారు. శ్రీరామనవమి సందర్భంగా స్థానిక మెట్టకూరు రామన్నకోడు గ్రామంలో మారెళ్ల రాంబాబు ఆధ్వర్యంలో బెల్లం పానకం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మారెళ్ల రాంబాబు మాట్లాడుతూ ప్రతి ఏటా శ్రీరామనవమికి పానకం పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి గ్రామంలో ఉన్న యువకులు మహిళలు ఎంతో ఉత్సాహంగా పాల్గొని తమకు సహకరిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ధూళిపూడి రామగణేష్, గంగరాజు, బొలిశెట్టి లోవరాజు, అద్దంకి దుర్గాబాబు, మారెళ్ల సతీష్, మహిళలు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఈ నెల 19వ తేదీన పాండిచ్చేరి ఏకైక లోక్సభ స్థానానికి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో యానాంలో హోరాహోరీగా ఎన్నికల ప్రచారం నిర్వహించిన వివిధ రాజకీయ పార్టీలు. తాళ్లరేవు మండలంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవనం వద్ద శిరోమండనం కేసులో దళితులకు అనుకూలంగా తీర్పు రావడంతో హర్షం వ్యక్తం చేసిన తాళ్లరేవు మండల దళిత యునైటెడ్ వెల్ఫేర్ అసోసియేషన్. తాళ్లరేవు మండలం పరిధిలోని వివిధ గ్రామాలలో అత్యంత వైభవంగా జరిగిన శ్రీరామనవమి వేడుకలు.